తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు బాయ్, వస్తున్నాడు. It's laughing time. రాష్ట్రంలో సంచలనం రేపిన వల్లభనేని వంశీ అక్రమ అరెస్టు వెనుక అసలేం జరిగింది? వచ్చిండా సైంటిస్టు. రాజ్యాంగబద్ధంగా ఈ తప్పుడు కేసులు ఎదుర్కోవటానికి చాలా ధైర్యంగా ఉన్నాడు. అంత సీన్ ఉందండి. వీళ్ళు ఎంత కాలం జైల్లో పెట్టాలనుకుంటున్నారో, ఎన్ని తప్పుడు కేసులు పెట్టాలనుకుంటున్నారో అవన్నీ ధైర్యంగా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాడు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్నే సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. మిస్బిహేవ్ చేశారు, ఆయన్ని సెల్లో పెట్టారు, పోలీస్ స్టేషన్లో 5 hours డస్ట్ లో ఉంచారు. తోల తీరిపోయింది. రెడ్ బుక్ రాజ్యాంగంలో అసలైన రాక్షస పేజీ ఇప్పుడే ఓపెన్ అయిందా? రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టర్ రా బాబు నీది. చిచి. అసలు వార్త ఏంటి, వీడి చదివే వార్త ఏంటి, అసలు వార్తల్ని వీడు ఎలా తారుమారు చేస్తాడో చూడండి. వార్త: వంశీ మనుషులు వంశీ తనని కొట్టి కిడ్నాప్ చేసి బలవంతంగా కంప్లైంట్ విత్డ్రా చేయించారు. నేరుగా వాళ్లే తమ కారులో కోర్టుకు తీసుకొచ్చి బలవంతంగా విత్డ్రా చేయించారని చెప్పాడు. సత్యవర్ధన్తో తప్పుడు ఫిర్యాదు చేయించి అది బట్టబయలు కావడంతో లోకేష్ అహం దెబ్బతిందా? అందుకే తెరపైకి ప్లాన్ బి తీసుకొచ్చారా? ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. వంశీ అరెస్ట్ వెనుక అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అన్నిటికీ బోషిడికే కారణమే కదా సార్. అన్నయ్య వాడంతా మనలే కదా. ఏంటి డౌటా? అంటే బోషిడికి అన్నతను కారణం. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? నేను తప్పుగా, ఎందుకంటే దయచేసి చూసేవాళ్ళు, నేను అట్లాంటి బూతులు నేను మాట్లాడలేదు. బోషిడికే అనే పదం బోషిడికే అంటే లంజా కొడుకు అని. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మనం 2023 ఫిబ్రవరికి వెళ్లాల్సిందే. ఆడు సైకో, వాడిని కన్నా చంద్రబాబు గారు సైకో, ముసల్ సైకో, డకోటా సైకో, ఈడు పిల్ల సైకో. అన్నవరంలో ఒక పిల్ల సైకో ఉన్నాడు. కమిడియన్ రా. అధికారంలో ఉన్న 5 ఏళ్లు నోరు కాలు చెయ్యి అన్ని పారేసుకున్నటువంటి వంశీ ఉదయం నుంచి మాట మాట్లాడటంలా, నోరు పెగలడం లేదు, మౌనం, పూర్తిగా మౌనం. అరే మాట్లాడరా, అరే మాట్లాడరా, చాలా కూల్ గా అడుగుతున్నాను, మాట్లాడరా. చర్యకు ప్రతిచర్య, ప్రతిస్పందన ఉంటుంది కదా. వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది విజయవాడ కోర్టు. మావోని టచ్ చేయాలంటే ముందు నన్ను దాట. భయపడకు తమ్ముడు, ఈ అన్నయ్య నీకు ఆపద్ బాంధవుడు. నేనుండగా ఈ సిటీలో నీకు ఏ హాని జరగనివ్వు. వీడిని తీసుకెళ్ళి పగటిపూట అంతా లెటర్లు గడిగించండి, రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. వంశీతో పాటు లక్ష్మీపతి, కృష్ణప్రసాద్ లకు 14 రోజుల రిమాండ్ విధించింది. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా అనుకోలేదు. ఊరుకోవాలడు, నేను వెళ్ళిపోతా. ఆశీర్వదించండి మావయ్య. ప్రెస్ మీట్ పెట్టి మరీ వంశీపై బూతులతో రెచ్చిపోయినటువంటి పట్టాభి. తిట్టదని చెప్పరా? అప్పటి గవర్నమెంట్ పట్టాభిని పోలీసులు కొట్టారంటూ ఈనాడు తప్పుడు వార్తలు ప్రచురించి దొరికిపోయింది. చూడు, ఇప్పుడు సాక్షి పేపరు, సాక్షి టీవీ ఏం చేస్తారంటే సాయిబాబా గారు గాలిలోంచి విభూతి సృష్టించినట్టు వీళ్ళు అవినీతిని సృష్టిస్తారు. ఎందుకంటే సాక్షి అవినీతి పుత్రిక, జగన్మోహన్ రెడ్డి బతికే అవినీతి.
ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? You respect and take respect. I respect the respect and respect. కేవలం ఇక్కడ తాము చేసినటువంటి తప్పుడు కేసు పెట్టి దొరికిపోవడంతో ఇప్పుడు వెంటనే ఏం చేశారు? ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి. అదే కుటుంబం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ కుటుంబ సభ్యులతోనే నా కుమారుణ్ణి వంశీ అతని అనుచరులు కిడ్నాప్ చేశారని తప్పుడు కేసు పెట్టించి వెంటనే అరెస్ట్ చేశారు. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. రాష్ట్రంలో రాజ్యాంగం అపహాస్యం అవుతోంది అనడానికి రాజ్యాంగ వ్యవస్థలు న్యాయ వ్యవస్థల్ని అపహాస్యం చేస్తున్నారు. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. చట్టం అంటే వీరికి గౌరవం లేదు. ఆ చట్టాన్ని కాపాడే న్యాయ వ్యవస్థల మీద కూడా వీరికి గౌరవం లేకుండా పోయింది. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్, అదే సెడగొట్టిందని. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్ధన్ తనతో బలవంతంగా సంతకాలు చేయించి ఫిర్యాదు కోసం వాడుకున్నారని ఇప్పటికే జడ్జి ముందు వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఈ తప్పుడు కేసులతో వంశీని ఎవరు ఏమి చేయలేరని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. తీర్పించి బయటికి ఎలా వెళ్తావో చూస్తాను. కోర్టులో ఒక్క పెట్టి నిన్ను కుమ్మకపోతే తల్లి తోడు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. మరో కొత్త కేసు నమోదయ్యేలా చేశారు. ఆ కేసు వంకతోనే ఇప్పుడు వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేసి లోపల పడేస్తున్నారు. కేసులు ఎలా పెట్టాలో వారిద్దరే నిర్ణయిస్తారు. విచారణ ఎలా కొనసాగాలో వారిద్దరే నిర్ణయిస్తారు. ఎవరెవరి మీద ఎలాంటి అభియోగాలు మోపాలో వాళ్ళిద్దరే నిర్ణయిస్తారు. సాక్ష్యాలు ఎవరి చేత చెప్పించాలో వారే నిర్ణయిస్తారు. దర్యాప్తు ఎవరు చేయాలో వాళ్లే నిర్ణయిస్తారు. చివరకు వీరి ప్రయత్నాలకు కోర్టులో ఎదురు దెబ్బ తగిలితే తట్టుకోలేక వెంటనే మరో తప్పుడు కేసు పెట్టి జైల్లో పెడుతున్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.